నువ్వుల పొడి ఎలా తయారు చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 200 గ్రాముల తెల్ల నువ్వుల్ని తీసుకుంటే దీనికి సరిపడా ఎండు మిరపకాయలు ఎర్రగా ఉండేవి 2 పిడికెళ్ళ ఎండు మిరపకాయల్ని తీసుకోవాలి. అది కొంచెం కారంగా ఉండేవి కాబట్టి 2 పిడికెళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ముందుగా నువ్వుల్ని వేయించుకోవాలి దగ్గరుండి. అవి వేగుతున్నప్పుడు చిట్పట్ అనే సౌండ్ వస్తుంది. అంటే నువ్వులు ఉబ్బుతాయి అన్నమాట. ఉబ్బినప్పుడు అవి వేగినట్టు లెక్క. అవే చూసారా, చిట్పట్ అని. అప్పుడు వెంటనే మనం ఎండు మిరపకాయ వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఎండు మిరపకాయ అస్సలు మాడకూడదు, ఎర్రగానే ఉండాలి. అప్పుడే నువ్వుల పొడి మనకి ఎర్రగా చక్కగా ఉంటుంది, కమ్మగా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇలాగా మనం దగ్గరుండి వేయించుకోవాలి. అది వేగిందని మనకి ఎలా తెలుస్తుంది ఎండుమిరపకాయ అంటే, ఇది కూడా ఉల్లాగే ఉబ్బుతుంది అనమాట. ఇలా చూసారా, ఉబ్బినట్టుగా ఉంది. అప్పుడు అది కొంచెం మెత్తగా అనిపిస్తుంది వేగుతున్నప్పుడు, కానీ కిందకి దించిన తర్వాత అవి కూడా గట్టిగా కరకరలాడుతూ తయారవుతాయి. పూర్వీకులు పెద్దవాళ్ళు కంపల్సరీ నువ్వులు తినాలి అని చెప్పి మా ఇంట్లో చెప్పేవాళ్ళు. రోజు ఇవన్నీ చేయలేని వాళ్ళు కూడా కనీసం 1 స్పూను నువ్వులు రోజు నోట్లో వేసుకొని అలా నవ్వులుతూ ఉంటే చక్కగా ఆ రోజు కావలసిన మనకి అన్నీ కూడా సమృద్ధిగా బాడీకి కావాల్సినవన్నీ లభిస్తూ ఉంటాయి. ఆ తేడా మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వైట్గా ఒక టైపులో ఉండి నువ్వులు కాస్త బ్రౌన్ కలర్ లాగా తయారైనాయి. మనం అది సౌండ్ వస్తున్నప్పుడే ఎండుమిరపకాయ కూడా వేసి పైన ఇలా అంటున్నాం కాబట్టి మిరపకాయ కూడా నల్లబడదు, రుచి మారదు, చాలా బాగుంటుంది. చూడండి, ఆ సౌండ్ వచ్చింది కదా, ఇలా అయిపోయింది కదా. అప్పుడు మనం చూడండి చక్క ఎగురుతున్నాయి అవి, చిట్పట్ ఆపేసేయాలి. ఆపేసి ఈ వేడి మీద మనం అలా కొంతసేపు, నువ్వులు వేగుతున్నాయని ఉబ్బడము సౌండ్ రావడమే కాదండి, మంచి సువాసన కూడా వస్తుంది. ఆ సువాసన వచ్చిందంటే అది వేగినట్టు లెక్క అన్నమాట. ఈ నువ్వుల్లోంచి ఎండుమిరపకాయ వేయించిన దాన్ని తీసి బయట ఒక 2 ట్రిప్పులు మెత్తగా అవ్వకుండా కొంచెం రవ్వలా అయ్యేటట్టుగా మిక్సీ చేసుకోవాలి. ఇలా వచ్చేటట్టుగా మిక్సీ చేసిన తర్వాత నేను సైంధవ లవణమే వాడతాను. సో తగినంత ఉప్పు వేస్తున్నాను. కొంచెం తగ్గించి వేసుకొని తర్వాత సరిపోతే కలుపుకోవచ్చు. ఈ విధంగా మిక్సీలో అంతా వేసేసిన తర్వాత మనకి నువ్వుల పొడి రెడీ అయిపోయింది. చూసారా, ఇలా ఉండాలండి. ఇలా అక్కడక్కడ పప్పు ఉండాలి. అది నోటి పంటి కింద చక్కగా రుచిగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వేయించిన నువ్వులు కదా. ఇలా మిక్సీలో కొంచెం ఎండుమిరపకాయ కూడా మెత్తగా అవ్వకుండా కొంచెం రవ్వలా ఉండేటట్టుగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక సీసాలో పెట్టుకున్నామంటే మంచి వాసన అలాగే ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన, చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోయే, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉన్న నువ్వుల పొడి సిద్ధమైపోయింది. ఈ విధంగా మీరు ఈ కొలతలతో తయారు చేసుకున్నారంటే రోజు ఈ పొడి తినకుండా మీరు మానరు, అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.